కూడా సైంటిస్ట్ అయిపోయా, అది కూడా జీతం లేని సైంటిస్ట్ అయితే అయ్యా. ఎంఏ చదివినా బిఏ చదివినా ఒక అమ్మాయి బియ్యం కడక మానుతుంది ఏంటి? అర్థం కాలేదా? లీజెండ్స్ కి అయితే అర్థమవుతుంది. ముందు నేను సైంటిస్ట్ ఎందుకు అయ్యానో చెప్తా. ఒకరోజు మా వారు తీసుకొచ్చారు చికెన్. అదే రోజు నేను చేశాను ఫ్రై చికెన్. కానీ వాళ్ళ నోటుకు నచ్చింది ఈ ఫ్రై చికెన్. బాబా ఏం చెప్తున్నాను కదా. క్లారిటీగా అయితే చెప్తా. మా వారైతే ఒక రోజు చికెన్ తీసుకొచ్చారు, నేను ఫ్రై అయితే చేశాను. ఇంకా వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. సో నాకు ఎప్పుడు చికెన్ తీసుకొచ్చినా ఇలాగే ఫ్రై చేయని చెప్పి అడిగారు. సరే ఓకే డన్ అన్నాను. ఇలా గడుస్తూ ఉన్నాయి కొన్ని రోజులైతే. ఇంకా చికెన్ తీసుకొచ్చినప్పుడల్లా అలాగే ఫ్రై చేస్తూ పెడుతూ ఉన్నాను. ఇంకా కొన్ని రోజుల తర్వాత మా వారైతే ఏమడిగారో తెలుసా, ఎప్పుడు ఒకటే స్టైల్లో చేస్తున్నాము, ఈసారి మాత్రం కొంచెం స్టైల్ మార్చి చెయ్యి, ఫ్రైయే చెయ్యి కానీ ఇంకా కొత్తగా కావాలి, టేస్ట్ గా కావాలని అడిగారు. అందుకే బాగా తెలివిగా ఆలోచించి ఈసారి అయితే చికెన్ ఫ్రైని నా స్టైల్ అయితే చేసా. నాకు తెలిసి మీరు ఏ వీడియోలో కూడా చూసుంటారు. కొత్తగా ట్రై చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ గా కొత్తగా మసాలా అయితే రెడీ చేసుకోవాలి. ఆ మసాలానే ఇది. చికెన్ ఫ్రై ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. వామ్మో నాకైతే భయం వేస్తుంది అబ్బా ఆ వీడియో పోస్ట్ చేయాలంటే. ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి.